చరణ్, శ్రీను, విజయ్ భాస్కర్, అక్షయ్ మెయిన్ లీడ్స్ గా బీజీ వెంచర్స్ బ్యానర్ పై మురళీ గణేష్ డైరెక్షన్ లో తడకల రాజేష్ నిర్మించిన చిత్రం ఉడతా ఉడతా ఊచి. ఉడతా ఉడతా ఊచ్, ఉడతా ఉడతా హూచ్, ఉడతా ఉడతా హూచ్, ఉడతా ఉడతా ఊచ్, 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 ఉడతా ఉడతా ఊచ్ అండి. ఉడతా ఉడతా ఊచ్, 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 ఉడతా ఉడతా ఊచ్. ఉడతా ఉడతా ఊచ్. ఉడతా ఉడతా ఊచ్ మూవీని Jan 1st చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఆర్టిస్టులు ఉడతా ఉడతా ఊచి మూవీ గురించి చెప్పిన విశేషాలు మీకోసం. ఉడతా ఉడతా ఊచ్ January 1st రిలీజ్ అవుతుందండి, 2010. ఇది 2012 లాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిత్రం సీను ఆల్మోస్ట్ ఇద్దరం ఒకే టైంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. నాకు కొంచెం లక్ కలిసి వచ్చి నేను తొందరగా హీరో అయ్యాను. బట్ సీను మాత్రం ఇప్పుడైనా హీరో అయ్యాడు కాబట్టి ఆ భగవంతుడికి చాలా థ్యాంక్స్. మంచి పెద్ద సక్సెస్ అవ్వాలి సినిమా. ఎంతో కష్టపడ్డాడు ఇప్పటిదాకా. నేను ఎంత కష్టపడ్డానో తను కూడా ఇంకా నాకన్నా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాడు ఇక్కడ. సో ఈ సినిమా పెద్ద సినిమాలాగా ఎంత ఓపెనింగ్స్ వస్తాయో నాకు తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలా మంచి సినిమా అవుద్ది. మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సో January 1st మీ అందరికి కూడా చాలా మంచి సినిమా చూసాం. January 1st రోజు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. అలాగే సంవత్సరం అంతా మీరు అదే నవ్వును కంటిన్యూ చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నాను. నమస్తే అండి. నమస్తే. హవ్ యు సీతారాం? ఫైన్ ఫైన్ ఫైన్. గుడ్ మార్నింగ్ సార్. సీతారాం రూమ్ మార్చారా? ఎలా కనిపెట్టారండి? బొమ్మాలి నువ్వేంటారు కళ్ళజోడు పెట్టా? సీతారాం ఇన్సైడ్ వెళ్ళు, గో అండ్ చెక్. ఉడతా ఉడతా ఊచ్ ఇందులో ఫస్ట్ టైం చిత్రం సీను మా ఫ్రెండ్, మా బావ, ఇంకేమో ఉన్నాయి, మా సలగాడు, చాలా ఉంటాయి అనుకోండి, ఇవన్నీ పదాలు వాడాలి. తను హీరోగా చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ చిత్రం సీను. విష్ యూ ఆల్ ది సక్సెస్ వెరీ హార్ట్ఫుల్లీ. రండి, అంటే చిత్రం సీను తాలూకు గ్రోత్ని మీరు చూశారు, అంటే మీ అందరూ చూసి అభిమానించి ఆదరించడం వల్లే తను ఇంతవరకు ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ టైం హీరోగా మీ ముందుకు వస్తున్నాడు. ప్లీజ్ తను ఆశీర్వదించండి, రండి చూడండి. 2010 January 1న ఉడతా ఉడతా ఊచ్ సినిమా రిలీజ్ కాబోతుంది. టాప్ టు బాటమ్ సినిమా ఆరంభమైన దగ్గర నుంచి 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే కామెడీ సినిమా ఉడతా ఉడతా ఊచ్. బీజీ వెంచర్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాది చాలా విచిత్రమైన హాస్యరస ప్రధానమైన పాత్ర. ఇందులో తక్కువ సీన్స్లో కల్పించినా ఎక్కువ నవ్వించగలిగిన పాత్ర నాది. ఈ సినిమా మీరు చూడండి. అందరు కమెడియన్స్, ఆల్ కమెడియన్స్ శక్తివంచన లేకుండా మిమ్మల్ని నవ్వించారు. మీరు హాయిగా నవ్వుకుంటారు. ఈ చిత్రంలో హీరో చిత్రం సీను. చిత్రం సీను ఈ సినిమాలో తన నటన పరమైనటువంటి కెరీర్లోనే ఒక అద్భుతమైనటువంటి మైల్ రాయల్ లాంటి సినిమా ఉడతా ఉడతా ఊచ్. స్టాప్. ఈ
పొదల్లో కట్లపాము. అక్కడే కట్ల బాగుందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి విధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నావు. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క కట్ సార్. మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను. ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి ఆడ, 2 మగ. మాడా ఉండదండి? చిత్రం సీను హీరోగా ఉన్న సినిమా. ఇంకా చిత్రం ఏంటంటే జనరల్గా చిన్నవాళ్ళు అర్జెంటుగా పెద్దవాళ్ళు అయిపోదాం అనుకుంటుంటారు, అందులో ఏదో ఉందని. కానీ పెద్ద అయ్యాక తెలుస్తుంది చిన్నగానే ఉంటే బాగుంటుందని. పెద్ద అయ్యాను కాబట్టి నాకు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చిన్నగా అయిపోవడం కష్టం అయితే చాలా కష్టం. అందుకని ఏంటంటే మెమరీస్కి పెడుతుంటాం, పాత డైరీస్కి పెడుతుంటాం, పాత ఫోటోలు చూసి ఆనందపడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో వాల్ట్ డిజ్నీ అనే మహానుభావుడు డిజ్నీ ల్యాండ్ కట్టాడు. అంటే అంత పెద్దవాడైనా చిన్నపిల్లాడు అయిపోతాడు అక్కడికి వెళ్తే. అదే అనుభూతి మీకు కావాలంటే ఉడతా ఉడతా హూచ్ సినిమాకి వెళ్ళండి. మళ్ళీ మీరు చిన్నవాళ్ళు అయిపోవడం, నవ్వుకోవడం, అల్లరి చేయడం, ఆనందపడడం ఖాయం. ఇది చిత్రం సీను ఇస్తున్న హామీ. శుభం. తెలుగు ప్రేక్షకులకు మీ ఎంఎస్ నారాయణ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బీజీ వెంచర్స్ అనే బ్యానర్తో చిత్రం సీను హీరోగా ఒక హాస్య ప్రధానభరితమైన చిత్రం జనవరి 1 రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో నా పాత్ర ఒక విచిత్రమైనటువంటి పాత్ర. వీడు హిమాలయ పర్వతాలను ఎక్కాలి అనే ఆశయంతో బతుకుతున్న ఒక వ్యక్తి. అట్లాంటి మౌంటైన్స్ ఎక్కడానికి వీలైనటువంటి కుర్రాళ్ళందరికీ తన ఇల్లు అద్దెకిచ్చి డబ్బు తగలేసుకుంటుంటాడు. మిగిలిన కథ మీరు వెండితెరపై చూడండి. ఈ చిత్రంలో కామెడీ తప్పనిసరిగా బాగుంటుంది అనడానికి ఒక ఉదాహరణ టైటిల్ ఉడతా ఉడతా ఊచ్. ఉడతా ఉడతా ఊచ్ అనేది మనకి నిత్య జీవితంలో కామెడీకి ఒక నిదర్శనం. ఆ టైటిలే ఈ చిత్రం అందరినీ నవ్విస్తుందని నేను ఆశిస్తున్నాను. రే ఎక్కడ్రా? ఇక్కడెక్కడ ఉంటారా? మెల్లిగా. అన్నా భయపడకండి అన్నా, నేను పోలీసుని కాదన్నా. బొమ్మగానన్నా. బొమ్మగానా? నువ్వేంటి ఇక్కడ? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నా. అడవిలో ఏం చేస్తున్నావు? మీతో పాలసీ చేయించాలని అడవులంటా తిరుగుతున్నానన్నా. దయచేసి మీరు ముగ్గురు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అన్నా. నాకు తప్పదన్నా. సరే చేస్తాంలే. ఇది పట్టుకో అన్నా. భయపడకండి అన్నా. అన్నా 50,000 పాలసీ ఒకటి ఉందన్న, అది వద్దన్న. ₹1,00,000 పాలసీ ఒకటి ఉందన్న, అది తీసుకోండి అన్న. 2 లక్షలు తీసుకుందాంలే. తమ్ముడు తమ్ముడు అడ్రస్ చెప్పండి అన్న. హౌస్ నెంబర్ 1500/A/B/C/D కృష్ణానగర్ Z బ్లాక్ హైదరాబాద్. అక్కడ జెడ్ బ్లాక్ కూడా ఉందన్న. నీకు జెడ్ బ్లాక్ కావాలా ఇన్సూరెన్స్ కావాలా? బ్లాక్ ఎవరికి కావాలన్నా పాలసీ కావాలి కానీ. అడ్రస్ ఫాలో. అలాగే అన్న. అన్నా మళ్ళీ ఫోన్ నెంబర్ తో మర్చిపోయారన్నా. 9866 384592. ఓకే థ్యాంక్స్ అన్న. అక్కలేదన్నా పాలసీ తీసుకుంటే గన్న ఫ్రీ. మరి బుల్లెట్లు? ఇందులో బుల్లెట్లు లేరన్నా, బ్యాటరీ వేస్తారా? అవునా?